నవీన్ పొలిశెట్టి కొత్త తెలుగు సినిమా అనగనగా ఒక రాజు రిలీజ్ అయి నిన్న గురువారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు జనవరి 13 బుధవారం నాడు భోగి రోజు 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే డే 1 పరంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలబడింది. ఇక నిన్న గురువారం రెండో రోజు కూడా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి, బాగా హోల్డ్ చేసింది. మరో 12 కోట్లు వచ్చాయి నిన్న. అంటే 2 రోజుల్లోనే ఈ సినిమా 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అద్భుతమైన కలెక్షన్స్. పోటీలో ఇన్ని సినిమాలు ఉన్నా కానీ కలెక్షన్స్ ఇలా రావడం గ్రేట్ అని చెప్పాలి. నేను కూడా సినిమా చూసాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది సినిమా. ఇక ఈ 27 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 28 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 28 కోట్లకు గాను 15 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి 2 రోజుల్లోనే. అంటే 50% రికవరీ అయిపోయింది. మరో 13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 13 కోట్లు షేర్ రావాలి అంటే మరో 26 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు శుక్రవారం, ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. 50 కోట్ల గ్రాస్ మార్కు దాటిపోతుంది. ఇక ఆదివారం నుంచి వచ్చేవన్నీ లాభాలే. సినిమా 100 కోట్ల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, లాభాలు డబల్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది మన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశి నిర్మించిన అనగనగా ఒక రాజు. హీరో మన నవీన్ పొలిశెట్టి, కథ స్క్రీన్ ప్లే అతందే, డైరెక్టర్ బై మారి, కొత్త డైరెక్టర్. హీరోయిన్ వచ్చి మన మీనాక్షి చౌదరి, రావు రమేష్ ఉన్నాడు, అనూప్ రూబెన్స్ మ్యూజిక్. సినిమా రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 27 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు, 28 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 15 కోట్లు వెనక్కి వచ్చేసే 2 రోజుల్లో. మరో 13 కోట్ల షేర్ రావాలి అంటే 25 నుంచి 26 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్. ఓకే, బాయ్.